సంగారెడ్డి జిల్లా చోటకూరు మండలం తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అధికారుల తీరుపై రైతు రాములు మండిపడ్డాడు. ప్రభుత్వం తన ఖాతాలో వేసిన పంట పెట్టుబడి సాయం డబ్బులతో పాటు పింఛన్ డబ్బులను బ్యాంక్ అధికారులు ఫ్రీజ్ చేయడంపై రైతు రాములు ఆవేదన వ్యక్తం చేశారు. తోటి రైతు పంట రుణం కోసం బ్యాంకు నుండి తీసుకున్న లోనుకు షూరిటీ పెట్టినందుకు తన ఖాతాలోని డబ్బులను ఆ రైతు పంట లోన్ రుణం కింద జమ చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఖాతాలోని డబ్బులను తిరిగి ఇవ్వాలని బ్యాంక్ అధికారులను నిలదీశాడు. గత ఎన్నికలకు ముందు పంట రుణం తీసుకున్న తోటి రైతుకు సెక్యూరిటీ సంతకం పెట్టినందుకు ఓ రైతుకు ఆ బ్యాంకు మేనేజర్ రైతు బంధు పింఛన్ డబ్బులను ఫ్రీజ్ చేయించారు. సంగారెడ్డి జిల్లా చోటాకూరు మండలం బొమ్మారెడ్డిగూడెం తాండాకు చెందిన హట్యారాములు 5 ఏళ్ల క్రితం చోటాకూరులోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో పంట రుణం తీసుకున్నాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక హట్యారాములకు రుణమాఫీ జరగలేదు. అయితే హట్యారాములు రుణం తీసుకున్నప్పుడు చోటాకూరు గ్రామానికి చెందిన రైతు బేగరి రాములు షూరిటీ సంతకం పెట్టారు. బేగరి రాములకు ఇటీవల ప్రభుత్వం రైతు బంధు పథకం కింద 6,000ను తన ఖాతాలో జమ చేసింది. ఆసరా పింఛన్ కింద మరో 2,000 జమ అయ్యాయి. ఈ డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు బేగరి రాములు మంగళవారం తెలంగాణ గ్రామీణ బ్యాంకు వెళ్ళాడు. నువ్వు హట్యారాములకు జామీనుగా ఉన్నావు, అతడు రుణం తిరిగి చెల్లించడం లేదు, అందుకే నీ అకౌంట్లో ఉన్న డబ్బు హట్యారాములకు అప్పు కింద జమ చేసుకున్నాం అని బ్యాంక్ మేనేజర్ మాధవరెడ్డి తేల్చి చెప్పారు. కంగుతిన్న బేగరి రాములు హట్యారాములకు సమాచారం ఇచ్చాడు. ఆయన బొమ్మారెడ్డిగూడెం సర్పంచ్ను కలిసి మేనేజర్ మాధవరెడ్డిని నిలదీశారు. ఇదే విషయంపై జిల్లా అదనపు కలెక్టర్ పాండుతో ఫోన్లో మాట్లాడాక జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఇదే బ్యాంకులో బద్రిగూడెనికి చెందిన గంగయ్య కూడా గత ఎన్నికల ముందు పంట రుణం తీసుకోగా మాఫీ కాలేదు. ఇటీవల ధాన్యం విక్రయించిన డబ్బు ఖాతాలో జమ కాగా రుణం చెల్లించినందుకు ఆ ఖాతాను బ్యాంక్ సిబ్బంది ఫ్రీజ్ చేశారు. మరి ఇట్లా పైసలు నేను ఉన్న పైసలు గురించి మాట్లాడుతున్నా, బ్యాంకుల పైసలు వసూలు చేయాలి. నేను ఇక్కడ ఉంటున్నా కాబట్టి నేను వసూలు చేయాలి. నేను నా డ్యూటీ చేస్తున్నా అంతే. ఎంత అయిపోయిందో ఒకసారి చూసుకున్నా, లోన్ తీసుకున్నది ఎంత అయిపోయిందో చూసుకున్నారా? ప్రభుత్వం పేదవాళ్ళకు, వయోవృద్ధులకు, వితంతులకు పెన్షన్ ఇస్తుంది సార్. చెప్పు సార్, 2024 ప్రభుత్వం ఇచ్చే మరి మా పరిస్థితి ఏంటి? మాఫీ చేస్తామంటే సార్ తీయలేరు. ఈ ప్రభుత్వం ఎప్పుడైతే మాఫీ పెట్టుకుందో ఒక్క విషయం దేని పెట్టుకున్నారు షూరిటీ అయిపోతే చెప్పేది కస్టమర్ కి అని చెప్పారు.
మరి ఇట్లా పైసలు నేను ఉన్న పైసలు అవునే నీ పైసల గురించి మాట్లాడుతున్నా, బ్యాంకుల పైసల గురించి నేను వదిలేసుకుంటావా? చేస్తాను అందరినీ వసూలు చేసుకోండి, లేకపోతే నేను అదే కట్టుకొస్తున్నాను. చేస్తాం, అన్నీ చేస్తాం, అన్నీ చేస్తాం, అన్నీ చేస్తాము, అన్నీ చేస్తాం, అన్నీ చేస్తాం సార్. అన్నీ చేస్తాం సార్. మీరు లీగల్ గా ప్రొసీడ్ అయితే 10 సార్లు వచ్చి ఇచ్చినా కూడా నేను వసూలు చేయాలి కదా. నేను ఇక్కడ ఉంటున్నా కాబట్టి నేను వసూలు చేయాలి. వాళ్ళు ఎందుకు చేయకుండా నాకేం తెలియదు. నా డ్యూటీ నేను చేస్తాను. ఉద్దేశం మీది ఆ? నేను స్ట్రిక్ట్ గా పనిచేస్తాను ఉద్దేశం మీది అంతే కదా. నేను నా డ్యూటీ చేస్తున్నా అంతే. సార్ చేయండి మేము కూడా వస్తాం. మీరు అదే రండి, వాళ్ళతో రండి, అదే రండి. నీ లోన్ ఎంత అవుతుందో ఒకసారి చూసుకున్నా. లోన్ తీసుకున్నది ఎంత ఎంత అవుతుందో చూసుకున్నారా? రైతు బంధు పైసలు సార్ మీకు ఒకటి చెప్పేది వింటారా? రైతు భరోసా పట్టుకోవాలని ఏమన్నా ఉందా? మీకు ఒకటి చెప్పేది వింటారా? ఒకసారి కొత్త కొత్త చెప్తే చాలా మంది మేనేజర్ చేసిపోయినా మీకు మేము ఒకటి చెప్పేది వింటారా? మీ అకౌంట్ పెండింగ్ ఉంటే మీకు సంబంధించిన సేవింగ్ అకౌంట్ కనుక ఉంటే మీ సపోజ్ నేను ఉన్నా ఇప్పుడు నా బ్యాంక్ ఈ బ్యాంక్లో నాకు లోన్ ఉన్నది. లోన్ ఉన్న తర్వాత ఇదే అకౌంట్ కనుక నేను కనుక తీసేసుకుంటే ఈ అకౌంట్ సేవింగ్ క్రాప్ లోన్ ఉన్నది, అది డ్యూ ఉన్నది, దానికి సంబంధించిన అకౌంట్ సేవింగ్ అకౌంట్ ఇక్కడ ఉంది. అది ఆపుకునే ఫ్రీజ్ చేసుకునే రైట్ మాకు ఉన్నది. అవసరమైతే కస్టమర్కి ఒక నోటీస్ ఇచ్చేసి ట్రాన్స్ఫర్ చేసుకున్న రైట్ కూడా ఉన్నది. ప్రభుత్వం పేదవాళ్ళకు, వయోవృద్ధులకు, వితంతులకు పెన్షన్ ఇస్తుంది సార్. మరి మా లోన్లో కూడా చెప్పు సార్. 2024లో తీసుకున్నాడు. 2024 నుంచి 2024 చెప్తాను. ప్రభుత్వం ఇచ్చే 2024లో లోన్ తీసుకున్నాడు. గవర్నమెంట్ ఇదే రాదు సార్. 2024 గవర్నమెంట్ ఇదే చెప్పండి సమాధానం. లేదు. మరి మా పరిస్థితి ఏంటి? నీవే ఇట్లా కాదు 2000 మాఫీ చేస్తామంటే మరి అడగండి. దాని గురించి మీరు పోయి గవర్నమెంట్ అడగండి సార్. తీయలేరు. ఈ ప్రభుత్వం ఎప్పుడైతే మాఫ్ అని పెట్టుకుందో కట్టే రైతులు